హలో గైస్! ఈ వీడియో ఇంటర్న్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. ఎంత వాల్యుబుల్ ఇంటర్న్‌షిప్ అనేది. సో, ఆ ఇంటర్న్‌షిప్ ద్వారా మనకు ప్రైవేట్ కంపెనీస్‌లో కానీ, లేదంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా మీకు రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్‌లో ఇంటర్న్‌షిప్ ద్వారా చాలా వరకు ప్లేస్‌మెంట్స్ అనేది ఈజీగా దొరుకుతాయన్నమాట. సో, అది కూడా నేను చెప్పే ఇంటర్న్‌షిప్ అనేది వరల్డ్స్‌లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ అనమాట. కాగ్నిజెంట్‌కి వరల్డ్ వైడ్‌గా ఆల్మోస్ట్ 35,000 ప్లేస్‌మెంట్స్ అంటే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ లొకేషన్స్‌లో ఈ కాగ్నిజెంట్ అనేది వర్క్ చేస్తుందనమాట. అసోసియేట్ అయి ఉంది. సో వీళ్ళు ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది గ్లోబల్ వైడ్‌గా. సో ఇంటర్న్‌షిప్ మీరు గాని సెలెక్ట్ అయితే డెఫినెట్‌లీ మీకు సాలరీ అనేది మీరు వేరే యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకున్నప్పుడు కానీ, సో ఇంకేదైనా ప్రైవేట్ కంపెనీస్ చేసుకున్నప్పుడు హై అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఈజీగా మీరు జాబ్‌లో గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ కాగ్నిజెంట్ ఇంటర్న్‌షిప్ గురించి తెలుసుకునే ముందు, సో క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తుంటాం. లైక్ స్కాలర్‌షిప్స్ గానీ, వీడియో ఇంటర్న్‌షిప్స్ గానీ, ఫ్రీ కోర్సెస్ సంబంధించి మనం ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటాము. మన యొక్క స్కాలర్‌షిప్స్ వీడియోస్ చూసి చాలామంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యే విధంగా కామెంట్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎవరైనా మీరు కనుక స్కాలర్‌షిప్స్ గానీ, ఇంటర్న్‌షిప్స్ గానీ, ఫ్రీ కోర్సెస్ సెలెక్ట్ అయ్యి బెనిఫిట్ ఉంటే కనుక మన ఛానల్ ద్వారా ప్లీజ్ కామెంట్‌లో టెస్ట్ చేయండి. సో ఆ యొక్క టెస్ట్ కూడా మన యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటండి, చాలామంది జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఎంతో కష్టపడి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నైట్ 12 ఏఎం అలాగా అవుతుంటదనమాట వీడియో ప్రిపేర్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి. సో మా యొక్క కష్టాన్ని గుర్తించి మీరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్‌కి గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్. సో ఇది ఎడ్యుకేషన్ ఛానల్ అనేది స్టూడెంట్ యొక్క లైఫ్ సెటిల్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం మన యొక్క వీడియో అనేది టాప్‌లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అలాగా మరికొంతమంది స్టూడెంట్స్ యొక్క డివైసెస్‌లోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో అలా డిస్‌ప్లే అవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసి సెలెక్ట్ అయితే గనుక చాలా బెనిఫిట్ అనేది పొందుతారు. ఓకేనండి. సో అది మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇక డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. ఫ్యూజన్ కాగ్నిజెన్స్ గ్లోబల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది చూడొచ్చు మనము. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ యొక్క ఓవర్ వ్యూ అనమాట. సో ఇక్కడ ఈ ఇంటర్న్‌షిప్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఇప్పుడు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇంటర్న్‌షిప్స్‌లో ప్లేస్ అయితే గనుక ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ మీరు అప్లికేషన్ సర్వీసెస్ గానీ, ఆటోమేషన్ గానీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ గానీ, కన్సల్టింగ్ గానీ, డేటా అండ్ ఏఐ సంబంధించిన ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డేటా అండ్ ఏఐ ఇప్పుడు ప్రెజెంట్ చాలా డిమాండ్ ఉంది. సో ఇంకా వేరేవి కూడా డిమాండ్ ఉన్నాయి. అందులో ఈ డేటా అండ్ ఏఐ కూడా చాలా డిమాండ్ ఉందన్నమాట. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ ప్లాట్‌ఫామ్ సంబంధించి ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ కేర్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి అంటే హెచ్ఆర్ రోల్స్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్స్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక లైఫ్ సైన్సెస్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మార్కెటింగ్ గురించి కూడా ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో కూడా తెలిసిన యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అందరూ బీటెక్ అయిపోతేనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోతారని చాలా కోర్సెస్ నేర్చుకుంటారు. సో మీరు ఇంటర్న్‌షిప్‌లో చేసి అది కూడా ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన కంపెనీలో ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసి మీరు వేరే ఒక ప్రైవేట్ కంపెనీస్‌లో చేస్తే ఈజీగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో అటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాలెంట్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించి సో ఈ యొక్క ఇంటర్న్‌షిప్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాంతో పాటు ఇంటర్న్‌షిపే కాదు వీళ్ళు ఇంకా ఏమంటే మెంటర్‌షిప్ అండ్ సపోర్ట్ టు ఎన్‌ష్యూర్ యువర్ సక్సెస్ ఆన్ ది ప్రాజెక్ట్. అంటే మనకు ఇప్పుడు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా అక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అదే మీరు కంపెనీలో జాయిన్ అవ్వకముందే స్టూడెంట్ ఏజ్‌లో ఉండంగానే ఒక ప్రాజెక్ట్ అనేది చేసి, అది కూడా మెంటర్‌షిప్ అనేది ఒక టాప్ కంపెనీస్ నుంచి తీసుకుంటే, మీకు ఎంత వాల్యుబుల్‌గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో, ఆ యొక్క వాల్యుబుల్ అంటే ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకెళ్ళి వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు కంప్లీట్ అవ్వగానే, మీరు జాబ్స్ గాని, నౌకరీ గాని, లింక్డ్ఇన్‌లో గాని మీరు పోస్ట్ చేస్తే ఈజీగా మీకు కాల్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈజీగా సెలక్షన్స్ విత్ హై ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట మీ ఇంటర్వ్యూ బట్టి. ఓకేనా? సో, ఈజీగా జాబ్ అయితే తెచ్చుకుంటారు. ఇదండి. ఈ విధంగా ఇంటర్న్‌షిప్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు కాన్స్టాంట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ సచ్ యాస్ లంచ్ అండ్ లర్న్స్ అంటే వీళ్ళ అదర్ బెనిఫిట్స్ కూడా వీళ్ళ ఫ్యూజన్ డెలివర్స్ చేయడం జరుగుతుంది. కాన్స్టాంట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి లంచ్ గానీ, అంటే చదువుకోవడానికి సంబంధించి ఏదైనా కానీ, ఇండస్ట్రీ స్పాట్‌లైట్ అండ్ లీడర్‌షిప్ ఎంగేజ్‌మెంట్ వాళ్ళతో మీకు కనెక్షన్స్ ఏర్పడించడం గానీ, ఎక్సైటింగ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్ ప్లాన్డ్ త్రూఅవుట్ ది ఇంటర్న్‌షిప్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు నెట్వర్క్ విత్ కాగ్నిజెంట్ ప్రొఫెషనల్స్ అండ్ అదర్స్ ఇన్ యువర్ ఇంటర్నెట్ కోహర్ట్. అంటే ఇది కాగ్నిజెంట్ అనేది ఇంటర్న్‌షిప్స్ ఒక 12 మంత్స్, మాక్సిమం 12 మంత్స్ ఉంటది. పక్కాగా జాబ్ ఇప్పిస్తారనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. పక్కాగా అయితే ఇప్పించరు. జస్ట్ ఇంటర్న్‌షిప్ వర్క్ కంప్లీట్ చేసుకొని మిమ్మల్ని బయటికి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌తో మీరు జాబ్ చేస్తున్నప్పుడే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి.
ఇక్కడ exciting social activities are planned throughout the internship to provide opportunities to network with cognizant professionals and others in your intern cohort. అంటే ఇప్పుడు మీకు ఇంటర్న్షిప్ చేసేటప్పుడే మీ యొక్క ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఒక పెద్ద ప్రొఫెషనల్స్ అంటారు. సో మీరు వాళ్ళతో మంచిగా మాట్లాడి మంచిగా పర్ఫార్మెన్స్గా మీరు వాళ్ళు కలిగినట్లయితే కనుక సో మీరు అలాగా వాళ్ళతో ఒక కాంబినేషన్ ఒక గుడ్ కాంబినేషన్ అని పెట్టుకున్న తర్వాత మీ ఇంటర్న్షిప్ ఈ కాగ్నిజెంట్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని సపరేట్గా రెఫరల్స్ అని ఉంటాయి కదా, సో అలాగ రెఫరల్స్ చేసేటట్టు మీకు వాళ్ళతో కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది బెనిఫిట్ అనమాట. సో ఈ కంప్లీట్గా అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు, ఓన్లీ 12 months అనమాట. మళ్ళీ వీళ్ళు హైర్ చేసుకోరు, ఆ తర్వాత మిమ్మల్ని బయట పంపిస్తారు. కానీ వీళ్ళు అక్కడున్న ఎంప్లాయీస్తో అదర్ ఇంటర్న్ కోహరెట్తో మీకు కనెక్షన్స్ ఏర్పరచడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. సో ఆ యొక్క రెఫరల్తో మీరు వెళ్ళి జాబ్స్ తెచ్చుకోవచ్చు అనమాట. మనం ఎన్నోసార్లు రెఫరల్స్ ట్రై చేస్తుంటాం కదండి, సో అది ఇక్కడే మీరు కాస్త హెల్ప్ చేస్తడం జరుగుతుంది. ఇక ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే చూసుకుంటే కనుక స్టూడెంట్ అండి ఎన్రోల్డ్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ పర్సూయింగ్ ఏ డిగ్రీ ఇన్ స్టెమ్ అనమాట. అంటే ప్రజెంట్ డిగ్రీ స్టెమ్ కోర్సెస్లో చదువుతుండాలి. అది కూడా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. అదేవిధంగా బిజినెస్కి సంబంధించి కానీ, కమ్యూనికేషన్కి సంబంధించి కానీ, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి కానీ, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ప్రోగ్రామ్ సంబంధించి కనుక స్టూడెంట్స్ ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి చదువుతుంటే అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. ఇక స్టూడెంట్కి ఇంటర్న్షిప్ మినిమం అనేది 6 to 12 months, అంటే మినిమం 6 months, మ్యాక్సిమం 12 months అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. సో అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది ఫైనల్ గ్రాడ్యుయేషన్ డేట్ అనమాట. అంటే ఫైనల్ గ్రాడ్యుయేషన్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి అంటే మాక్సిమం వీళ్ళు జూన్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. మినిమం మీరు 6 months అని అవైలబుల్గా ఉండాలి. సో ఒకవేళ మీరు ఆన్లైన్ అయినా వర్చువల్ ఇంటర్న్షిప్ అయినా ఉంటుంది, లేదంటే మీరు ఆన్ సైట్కి వెళ్ళి చేయాల్సిన ఉంటుంది. మీకు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళన్నీ మెయిల్ కానీ లేదంటే కాంటాక్ట్ అయ్యి మీకు డీటెయిల్గా చెప్తారు. మీ యొక్క ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఎబిలిటీ టు వర్క్, క్రియేటివిటీ అండ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎన్విరాన్మెంట్, అంటే మీరు ఈ యొక్క స్కిల్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఆ యొక్క ఎన్విరాన్మెంట్కి తగ్గించి మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ వర్క్ క్రియేటివిటీ అనేది మీకు ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు ఎక్సలెంట్ రైటింగ్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా ఉండాలి. అదేవిధంగా ప్రూవెన్ కెపాబిలిటీస్ ఇన్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ అనమాట. సో ఇది కూడా మీకు ఉండాలి. ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ మోడరైజేషన్ అనమాట. సో అదేవిధంగా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మీద మీరు స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉండాలి. దాంతోపాటు డిజిటల్ మోడరైజేషన్ మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలన్నమాట. ఇక సెల్ఫ్ మోటివేటెడ్, స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ డెడికేషన్ టు క్లయింట్ సర్వీస్ ఎక్సలెన్స్. సో ఇవి అదర్ యాక్టివిటీస్ అనమాట. సో ఇవి కూడా మీకు ఉండాలన్నమాట. ఎబిలిటీ టు వర్క్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రాస్ కల్చరల్ టీమ్ ఇంక్లూడింగ్ ఫ్లెక్సిబిలిటీ టు సపోర్ట్ మల్టిపుల్ టైమ్ జోన్స్ వెన్ నెసెసరీ. అంటే అవసరం వచ్చినప్పుడు మీరు మల్టిపుల్ టీమ్స్తో ఫ్లెక్సిబిలిటీగా వర్క్ చేసే ఒక కల్చర్ టీమ్ అనేది కూడా మీలో ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంకా ప్రూవెన్ అంటే మీకు ఈ స్కిల్స్ ఉండాలి, లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్కిల్స్ కానీ, ఇంక్లూడింగ్ అందులో ఎక్సెల్ కానీ, వర్డ్ అండ్ పవర్ పాయింట్. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో చాలా ఉంటాయి కదా, అందులో ఎక్సెల్ ఒకటి ఉంటుంది. ఎక్సెల్ చాలా ఇంపార్టెంట్. ఇంక వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్. వీటి మీద మీకు స్కిల్స్ అనేది ప్రూవెన్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఒకవేళ లేకుంటే మీ యూట్యూబ్లో వీడియోస్ వెళ్ళి చూసి స్కిల్స్ గెయిన్ చేసుకోండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అండి లొకేషన్ కనుక చూసుకుంటే, లొకేషన్ అనేది వరల్డ్ వైడ్ గ్లోబల్ కదా. సో మీ దగ్గర ఉన్న కాగ్నిజెంట్ కంపెనీస్ దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఒక week 1 కానీ week 9లో పర్సనల్గా వెళ్ళి మీరు మా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు మీకు దగ్గరలో ఉన్న లైక్ బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, సో అక్కడ ఏ లొకేషన్స్లో మీకు దగ్గర ఉంటే ఆ లొకేషన్స్ వాళ్ళకి ఆ యొక్క లొకేషన్లో ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి ఉండాల్సి ఉంటుంది అనమాట. స్టార్ట్ డేట్ అండి, సో జూన్ 2025 స్టార్ట్ అవడం జరుగుతుంది. హవర్లీ అండ్ అదర్ కంపెన్సేషన్ అనమాట. సో వీళ్ళు కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ద హవర్లీ రేట్ ఫర్ ద పొజిషన్ ఈస్ $25 per hour అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అనమాట. సో అది ఒక మీ యొక్క సక్సెస్ఫుల్ క్యాండిడేట్ మీద డిపెండ్ అయ్యి మీకు ఎంత per hour అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక వర్క్ ఆథరైజేషన్ చూసుకుంటే, డ్యూ టు ది నేచర్ ఆఫ్ పొజిషన్ కాగ్నిజెన్స్ కెనాట్ ప్రొవైడ్ స్పాన్సర్షిప్ ఫర్ యూఎస్. అంటే ఇది యుఎస్ వర్క్ సంబంధించి ఈ యొక్క గ్లోబల్ వైడ్ నుంచి కాగ్నిజెంట్ అనేది రన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు యూఎస్కి మీకు కాగ్నిజెంట్లో సెలెక్ట్ చేస్తామని అట్లాంటి స్పాన్సర్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ కనుక చూసుకుంటే ద కాగ్నిజెంట్ కమ్యూనిటీ అని కొన్ని ఉన్నాయి, మీరు చూడొచ్చు.
సో ఇక అబౌట్ అస్ కూడా ఉంది. సో అబౌట్ అస్ కూడా మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. కాగ్నిజెంట్ కంపెనీ గురించి చాలా మందికి తెలిసుంటది. ఇక నెక్స్ట్ అండి, మీకు ఇన్ కేస్ ఒకవేళ డిజేబిలిటీ స్టూడెంట్స్ కనుక ఉంటే అండి, సో అక్కడ వాళ్ళు ఇక్కడ మెయిల్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీకు కొన్ని ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ జాబ్ ఓపెనింగ్ గానీ, ఏమన్నా కాగ్నిజెంట్‌లో ఉంటే కానీ, అవనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. సో మీరు ఒకవేళ డిజేబిలిటీ ఉంటే మెయిల్ చేయండి. ఇంకా అదే విధంగా కంపెన్సేషన్ ఇన్ఫర్మేషన్ ఈస్ అక్యూరేట్ యాజ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ది పోస్టింగ్. కాగ్నిజెంట్ రిజర్వ్స్ ది రైట్ టు మోడిఫై దిస్ ఇన్ఫర్మేషన్ అట్ ఎనీ టైమ్ సబ్జెక్ట్ టు అప్లికేబుల్ లా. అంటే ఏంటంటే, మీరు సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు కంపెన్సేషన్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు స్టార్టింగ్ అయిన పొజిషన్స్ నుంచి. సో మీరు ఎవ్రీ టైమ్ అప్లికేషన్ స్టేటస్ కానీ, మీరు అప్లై చేసుకున్న వెబ్సైట్‌లో కానీ, ఆ యొక్క లాస్‌ని గైడ్‌లైన్స్ చూసుకుంటూ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్స్ మే బీ రిక్వైర్డ్ టు అటెండ్ ఇంటర్వ్యూస్ ఇన్ పర్సన్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్. సో ఏంటంటే, అప్లికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యాల్సి ఉంటుందన్నమాట. పర్సన్‌తో కానీ, లేదంటే వీడియో కాన్ఫరెన్స్‌తో కానీ, మీరు పర్సన్‌తో అంటే ఆఫీస్‌లో అనమాట. లేదంటే ఇంకా వీడియో కాన్ఫరెన్స్‌తో మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ కోసము. ఇంకా ఇన్ అడిషన్ క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ దేర్ కరెంట్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి డ్యూరింగ్ ఈచ్ ఇంటర్వ్యూ అనమాట. ఏంటంటే, ఇన్ అడిషన్ క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ దేర్ కరెంట్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి డ్యూరింగ్ ఈచ్ ఇంటర్వ్యూ. ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంటర్వ్యూ సమయంలో. ఓకేనా? ఇదనమాట సో ఇంటర్న్‌షిప్ అనేది. సో ఇదండి. చాలా మంది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ కాదు, నోటిఫికేషన్ కూడా ఆ బెల్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే, నేను ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు గనుక లేట్‌గా వాచ్ చేశారంటే, ఇంటర్న్‌షిప్ అనేది మీకు రాకోకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. టైం కూడా అయిపోతుంది. మీరు ఒకవేళ దీనికి ఎలిజిబుల్ అవుతున్నా గానీ, సో టైం అయిపోతే ఏం చేయలేం కాబట్టి, సబ్స్క్రైబ్‌తో పాటు మీరు ఈ యొక్క బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే, ఎనేబుల్ చేసుకుంటే డెఫినెట్‌లీ నేను ఎప్పుడైతే పెడతానో మీరు అప్పుడే వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.